రఘురామకృష్ణరాజు గారు నాకు కూడా మంచి మిత్రుడే. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఏంటి సంఘ సంవత్సరం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు ఆయన. నన్ను కూడాను యూరోపియన్ రెడ్డి అని పేరు పెట్టి నన్ను కూడా తిట్టినంత పని చేశాడు. సరే నాకంటే వయసులో 4-5 ఏళ్ళు చిన్నవాడు అనుకో, అయినా కానీ ఏందో బాగా రఘురామకృష్ణరాజు నా మీద పడ్డాడు. ఏంది నేనేం చేశాను, ఏంటి సంఘ సంవత్సరం, ఏమన్నాను అంటే అప్పుడు ఏంది కరోనా పీరియడ్ అనమాట. అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళాను. శత్రువుని కూడా మిత్రువుగా మార్చుకో అని రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాటను అవలంబించాను నేను. రాజశేఖర రెడ్డి నాకు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు నాకు గురువులు అడ్వాడు. తర్వాత గురువు ఎవరయ్యా బాబు అంటే పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. సరే ఈ లిస్టులో 4-5 కంటే ఎక్కువ ఉండరు, తీసేయి. సరే వెళదాం, ఏమవుతుంది. వెళ్ళాను. ఎక్కడున్నారండి రఘురామకృష్ణరాజు అంటే నేను వాకింగ్ చేస్తున్నానండి అన్నాడు. మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నానండి నేను అంటే అడ్రస్ పెట్టండి అంటే అడ్రస్ పెట్టాడు. వెళ్ళాను నేను. ఆయన భార్య, ఆయన కొడుకు ఉన్నారు. చాలా మర్యాదగా మాట్లాడాడు. ఏందండి రఘురామకృష్ణరాజు గారు నన్నేందో మీరు అట్ట ఆడిపోసుకున్నారు, సరే యూరోపియన్ రెడ్డి అని పేరు పెట్టారు, అలా ఉన్నాను కాబట్టి అన్నారులేండి, తప్పులేదు. అది నా వయసు అయితే ఇంతండి, మీ వయసు ఎంత అంటే చెప్పాడు. 60 years అప్పుడు ఆయనకి. అయ్యో అయితే నాకంటే మీరు 5 సంవత్సరాలు చిన్నవాళ్ళేండి అంటే, అది ఇప్పుడు మీరు అడిగితే నాకు తెలుస్తుందండి అన్నాడు. ఐ థింక్ అంతకుముందు ఓ రోజులోనే ఆయన బర్త్డే కూడా అయిందట, తెలియదు నాకు. ఏంది సార్ నన్ను ఆ విధంగా అన్నారేంది ఏబిఎన్ ఛానల్లో కూర్చొని అంటే, ఏం లేదండి మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారండి అన్నాడు. అంతే, ఇంకా అంతకు తప్ప ఇంకేం లేదు. ఫ్లోలో ఏమైనా వచ్చుంటుందేమోనండి. ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, పారిశ్రామికవేత్త హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, 2 కమిటీస్కి చైర్మన్షిప్ హోదాలో ఉన్నటువంటి మనిషి ఏకవచనంతో సంబోధించడం అనేటువంటిది డెఫినెట్గా తప్పే. నన్ను క్షమించండి అన్నట్టయితే నాకు గుర్తులేదు. అన్నానని మీరు అంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, క్షమించేయండి. అదేనండి మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అన్న సంగతి నాకు తెలియదండి, సంగతి సంవత్సరం మన ఇద్దరి మధ్యలో క్షమాపణలు ఏముందిలే అండి అన్నాడు. అయిపోయింది. ఆ రోజు ఆయన మిస్సెస్, ఆయన సన్న ఇద్దరు కూడా ఉన్నారు. ఇంకా 9:30 అయిపోయిందండి, నా కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు వేరే వాళ్ళు, భోజనానికి వెళ్ళాలి అంటే. ఎలా వెళతారు, ఏముందండి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను. మా ఇంటికి వచ్చి ఈ టైంలో కనీసం కొంచెం ఉప్మా కూడా తినకుండా మీరు కారులో బుక్ చేసుకొని వెళ్తారా అని వాళ్ళ డ్రైవర్ని పిలిచి కారు ఇచ్చి నన్ను అక్కడ దింపించాడు. అంత మర్యాదగా ఉంటారు. రాజూస్ కమ్యూనిటీ చాలా మర్యాదగా ఉంటారు. నేను వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చాలా చూశాను. ఇట్స్ అన్ ఎక్సలెంట్ కమ్యూనిటీ. పాపులేషన్ అంతా కలిపి మహా ఉంటే ఒక 1.5% అది టోటల్ పాపులేషన్ కంటే ఉండరు. కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఆస్తిపరులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగంలో కూడా ఉంటారు. ఇట్స్ ఎ గ్రేట్ కమ్యూనిటీ. ఆ గ్రేట్ కమ్యూనిటీ అనడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎస్ఎన్ రాజు గారిని చూశాను, నాగార్జున ఫర్టిలైజర్స్ రాజు గారిని చూశాను నేను, తర్వాత రఘురామకృష్ణరాజు గారిని చూశాను. ఆయన మీద డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆ సందర్భంగా ఏంటండి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి తగాదా అంటే, ఏం లేదండి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడైతే మటుకు భుజం మీద చేసి మాట్లాడేవాడు, వేరే వాళ్ళు చెప్తే కూడా వినేవాడండి. ఈ పిల్లాడు అట్లా వినేవాడు కాదండి, అక్కడ ప్రాబ్లం వస్తుందండి, ఏగో ప్రాబ్లం వస్తుందండి అన్నాడు. ఓహో అలాగా, ఏగో ప్రాబ్లం వచ్చింది. సార్ మీరేమో ఎంపీ హోదాలో ఉన్నారు, ఆయనేమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. వయసులో మీకంటే చిన్నవాడు కాబట్టి, మీరు వయసులో పెద్దవాడు కాబట్టి మీరే ఒక అడిగి వెనకరండి, ఏమవుతుందో చూద్దాం. పోనీ అతనే తప్పు తెలుసుకొని ఒక అడిగి అతనే ఇది మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి. అతను వస్తే ఇంకా కావాల్సిందేముందండి, ఇది కదా ప్రాబ్లం. మా ఇద్దరికి మధ్య అంత పెద్దది ఏం లేదండి, ఈ మధ్యలో ఉండేటువంటి దరిద్రం ఉండే అడుగులేనండి ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేసేది అన్నాడు. సార్ మరి నేను ఎవరండి వాళ్ళు అని చెప్పి అడగొచ్చా అండి, వద్దులేండి సార్ వాళ్ళు మళ్ళీ పేర్లు గీలు చెప్తే మళ్ళీ బాగుండదు కానీ అన్నాడు. అవాయిడ్ చేశాడు ఆయన. వాళ్ళిద్దరికి మధ్య పెద్ద గొడవ అంటే ఏం లేదు, జస్ట్ ఏగో ప్రాబ్లం తప్ప ఇంకేం. అది నేను ఎంపీని అనేటువంటిది ఇది, నేను చీఫ్ మినిస్టర్ అనేటువంటిది ఆయన, అంతగా తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు. కానీ పేపర్స్లోనూ టీవీ ఛానల్స్లో ఎంత గొడవ చేశారు ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నా, విన్నాను కాబట్టి చెప్తున్నా. ఇది వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం. ఇప్పుడు ఆయన ఏంటి ఎంపీ హోదా దగ్గర నుంచి 2 కమిటీలకు చైర్మన్గా ఉన్నటువంటి లెవెల్ దగ్గర నుంచి ఎమ్మెల్యే లెవెల్కి వచ్చాడు ఆయన. స్పీకర్ కావాలనుకున్నాడు, అయ్యాడు, ఇచ్చాడు, తప్పేమి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం రాకపోవడం అనేటువంటిది ఆయన ఇష్టం, కానీ చట్ట ప్రకారం పోవాలి. ఆ చట్టం ఏందో కూడా నేను మీకు చెప్పా, ఇంకోసారి చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి అంటే
పాయింట్ నెంబర్ 1. 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, 10 లక్షల కోట్లు అయిపోయింది, 12 లక్షల కోట్లు అయిపోయింది అని వీళ్ళందరూ చెప్పడం కాకుండా గవర్నర్ గారి చేత కూడా నా అబద్ధం ఆడిచ్చారుగా. మొన్న బడ్జెట్లో 6,46,000 కోట్లు అప్పు అని మీరే చెప్పారుగా. ఓట్ల కోసం అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడతారు. 6 ప్యాక్ అంటారు, దానికి సంబంధించిన రిఫరెన్స్ లేదు. అప్పులు ఎంత అనేటువంటిది ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఇది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పటికే ఈ 5-6 నెలల్లోనే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం మీద బాగా తెలిసిపోయింది. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి.